1980 నుంచి ఇక్కడ వస్తున్నారు. ఈ నందగిరి ఏర్పడకుంటే ఉన్నది బస్సు. అందరూ వచ్చి గురుబ్రహ్మణాలు పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ నాడు ఉన్నారు. 2009 దానాంధ్ర గెలిచిన తర్వాత వాళ్ళందరూ ఎంకరేజ్ చేయమని 2010 అప్పుడు ముఖ్యమంత్రిని అప్రూవ్ చేయించాం. ఇప్పుడు బాగా కమిషన్ సంతకం జిహెచ్ఎంసీ కమిషనర్ హౌసింగ్ అనేది 272 ఇల్లు శాంక్షన్ అయ్యింది. ఇదేమో పార్క్ ల్యాండ్. ఇది ఎంత కూడా పార్క్ మీద పెట్టారు. ఇది రోడ్ ఉంది పెట్టారు. ఈ పార్కు ఇళ్ళ మధ్య కూడా రోడ్ ఉంది. తర్వాత వీళ్ళకు ఇది పార్క్ ల్యాండ్ ఉండే దాన్ని కన్వర్షన్ చేసింది గవర్నమెంట్. గైడ్ పబ్లిష్ చేసి ఓ సర్వే నెంబర్ ఇచ్చేసి 2 ఎకరాల 7 గుంటలు ఉండే ల్యాండ్. ఈ కాలువలు ఏం చేశారంటే మేము హెచ్ఎం నుంచి కొన్నాము. మాకు కూడా పార్క్ ల్యాండ్ కావాలంటే మళ్ళీ ఇలా 22 గుంటలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 2009లోనే ఇలా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. పొజిషన్ సర్టిఫికేట్ ఎవరు ఇల్లుగా లేరు. దాన్ని కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ జేఎన్ఆర్ కింద స్కీమ్ శాంక్షన్ అయ్యింది. ఇగో ఆల్రెడీ బునాది చేసింది. ఇక్కడైతే కడుతున్న ఎగ్జిస్టింగ్ పక్క దారికి వేసుకోవాలి. గుడిసెలు ఈ కట్టేంత వరకు ఈ పక్క దానికి గుడిసెలు వాళ్ళే జిహెచ్ఎంసీ వచ్చి వేపించుకోవడం. గుడిసెలు వేసారు. ఎవరు బయట లేరు. అందరు సర్వేలు అందరూ పొజిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అప్పుడు రోషా గారు ముఖ్యమంత్రి ఉంది. మేము కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే గారు మంత్రి ఉన్నారు. 2010 5 అక్టోబర్కి వచ్చి దాని ఫౌండేషన్ వేసింది. అయితే మధ్యాహ్నం ఒకసారి ఏం చేశారంటే జిహెచ్ఎంసీలు వచ్చి ఈ దానికి దీంట్లో మీరు గుడిసెలు వేయద్దు. మేము ఏం చెప్పినామంటే ఇక్కడ కట్టినప్పుడు ఫిబ్రవరి వేస్తున్నాడు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏం లేవు. ఈ కట్టినాక మేము పోతాం. మాకేం గుడిసె ఉండే షోకేం లేదు. మాకు జీవితాంతం ఉంటామని చెప్పి అది అయిపోయింది. ఈ మధ్యన హైడ్రా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఏంటంటే నందగిరి వెళ్తారు అసోసియేషన్ ఉంది. ఇదంతా వినాయకరావు వినాయకరావు ఎంఎం రెడ్డి బసవరాజు అంటే వీళ్ళందరూ ఏం చేసినట్టే పోయి కాంప్లీట్ ఇచ్చింది. కాంప్లీట్ ఇచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసిండాడు. చూసి ఏం చేసిందంటే ఇది పార్క్ ల్యాండ్ ఉంటుంది కదా, మాకేం ఖాళీ చేయమని ఏం చెప్పలేదు. గవర్నమెంట్ వేస్తేనే మేము ఉన్నాం ఇక్కడ. అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్లో బునాదిలో బేస్మెంట్లు వీళ్ళందరిలో వేడుకున్నట్లు దాన్ని చేసి తీసుకొని వచ్చి 8 తారీఖు రోజున ఇవన్నీ కూడా కీప్ చేసాం. అప్పుడు దాని సిటీ లేదు. మేము ఫోన్ చేసాం. మా ఎమ్మెల్యే ఆయనే కాబట్టి అనేటుందంటే ఆయన విషయం కమిషనర్ గారితో మాట్లాడాను. వాళ్ళు ఏమి పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేయరు, ఇల్లు కడుతున్నారు పోతున్నారు, నా బాధ్యత, నేను వచ్చి మేము పార్క్ ల్యాండ్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఆయన ఇస్తుందా కావాలేదు. ఆయన వచ్చి 9 తారీఖు ఇన్స్పెక్షన్ చేసి 10 తారీఖు కూడా ఇంటికాడ మీరు మా ఎమ్మెల్యే రాకపోతే ఎందుకు మాకు ఎలక్షన్ అప్పుడు చేస్తాం, మేము ఓటే గెలిపిస్తాం, అంతా ఇస్తామని 10వ తారీఖు రోజు శనివారం రోజు ఆయన స్పాట్లో పెట్టి మేమందరం మనం వచ్చాం. ఆ విషయం ఏం చేశారంటే ఈయన గోడ ఉంది కానీ ఇక్కడ ఇది మొత్తం నిమిషాలు 10 ఫీట్ హైట్ గోడ మూసేసారు. ఇళ్ళకు అనుకొని ఇంట్లో బయటకు రావద్దు, బయట ఇంట్లో పోదు. ఆయన ఏమంటారు అంటే తోవేట మూస్తున్నాం. ఆయన ఏమైంది జిహెచ్ఎంసీ అనేది ఒక టెండర్ కాల్ఫార్ చేస్తుంది. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ లేదు. మీరు ఏం చేశారు, ఇది తీసేది బాగానే ఉన్నది, టెంపరేచర్ తీసారు. మీరు రాత్రి అయితే ఏం చేస్తారు, నేను ఇస్తాను పార్క్ ల్యాండ్ సిటీ బిల్డింగ్ పెట్టి సిటీలు అంతా కూడా జిహెచ్ఎం సిటీ బిల్డింగ్ పెట్టి బేస్మెంట్ కడతాం. ఈ రాత్రి 9 గంటలకు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎవరుతున్నారో ఎంఎం రెడ్డి వీళ్ళంతా కూడా కుర్చీ చేసుకుంటూ కూర్చున్నారు. ఇది అంతే ప్రైవేటైజ్ చేశారంటే ప్రీకాస్ట్ చేస్తున్నారు. మన ప్లాట్లకు భూమికి అలా వేస్తున్నారు. ప్రీకాస్ట్ తెప్పించి ఆ కుర్చీ కూర్చొని లంబడి మాది లంచ కూడా మాకు కాలం లేదు, మేము లక్ష రూపాయలు గజం పెట్టి కొన్నాము, మీరు మా బస్సులు ఉంటారు అంటే మీరు సార్ మేము అన్యాయంగా వచ్చి ఉండలేదు. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది, మీరు గవర్నమెంట్ కొన్నాం, మేము గవర్నమెంట్ ఉన్నాము. లంబడోళ్ళు మాది అయితే మాకు జీవించి హక్కు లేదా, మాకు నర్సతో అన్నారు, నీళ్ళు తాగలేరు, మాకు ఉండరు. మీ దగ్గర పనిచేసే డ్రైవర్ మావాడి బట్టకి బాసం మీద గడపడం మేము బతికే హక్కు మాకు లేదా, మాకు రాజ్యాంగం బాగా అంబేద్కర్ మాకు కల్పించి మేము ఉంటామని చెప్తే ఇక మేము మీ సంఘం మీరు చేయరా, మా పని మేము చేస్తామని ఇది ఇష్ట అయ్యి. దాని తర్వాత ఏం చేశారంటే ఆ రోజు ఏమి లేదు. నాయన వచ్చి అన్నారు, అరే మీరు గురగొట్టకుండ్రి నేను గవర్నమెంట్తో మాట్లాడి సీఎం గారు లేదు, సీఎం గారు వచ్చిన తర్వాత ఇంటి పక్కనే సీఎం గారితో మాట్లాడి మీకు రోడ్ ఇప్పిస్తా, మీరు మాత్రం గొడవలు గులగొట్టకూరని చెప్పి అయిపోయింది. 11 అయిపోయింది. మళ్ళీ మన డీసీపీ విజయ్ కుమార్ కానీ రంగనాథ్ కానీ వాళ్ళు ఏం చేశారంటే ఎవరో పాపలో పేరు పెట్టేసి దానంగా ప్రోద్బలంతో వీళ్ళందరూ గుడిచేసారని ఎస్సీ ఎస్టీల మీద జూబ్లీ స్పేస్లో ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేసి అది కొత్త చట్టం వచ్చినట్టు భారత్ న్యాయ సహాయం 5-6 చట్టాలు సెక్షన్లు పెట్టేసి కేసు బుక్ చేశారు. అదేది పబ్లిక్ ప్రాపర్టీ అది ఉన్నది. రవి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేశారని చెప్పేసి 10 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేశారని చెప్పేసి కంప్లైంట్. ఏమంటాము ప్రైవేట్ వ్యక్తులు కట్టలేదు, ప్రభుత్వ ఆస్తి వర్కాలు కాంట్రాక్టర్ జిహెచ్ఎంసీ కన్స్ట్రక్ట్ చేసిందని చెప్పేసి ఫ్రీ కాస్ట్ 15 ఫీట్ల గోడ కట్టదు. మేమేం దాన్ని దోసుకోకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏం లేవు. అదేనా
దాంట్లో ఎఫ్ఐఆర్లో అది మెన్షన్ చేసి లేదు, గవర్నమెంట్ 10 లక్షలు గోడని ముట్టలేదు, మీరు కూల్చిర్రు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసి చెప్తున్నాం. సిపి FIR లో నమోదు చేశారు. సిపి హైదరాబాద్ కదా హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సార్ సిపి జిహెచ్ఎం మీరు అడుగుతున్నారు అమరాబాద్. కమిషనర్ జిహెచ్ఎం కలెక్టర్ ముగ్గురు. మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న కూడా మాట్లాడండి. మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే కళ్ళగట్టిన నిజాలు లేచిపోతే ఇంత అన్యాయం హైదరాబాద్ ఎక్కడో మానవులు కళ్యాణం కాదు, హైదరాబాద్ నగరంలో హిస్టరీలో సమాచారం వస్తుంది దాన్ని బట్టి దాన్ని బట్టి హైదరాబాద్ సిపి